మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి రీనీట్ ఎగ్జామ్ గురించి ఎన్టీఏ వాళ్ళు ప్రెస్ పబ్లిక్ నోటీస్ విడుదల చేశారు, అఫీషియల్ నోటీస్ విడుదల చేశారు. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 to 5:15 PM, 15 నిమిషాలు ఎక్స్ట్రా క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ని కూడా ఎప్పుడు మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి, ఎక్కడ అనేది వెరీ క్లియర్గా ఇచ్చారు. సో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కొద్దిమంది పేరెంట్స్కి డౌట్ వస్తుంది, ఏంటి అంటే సార్ ఎగ్జామ్ సెంటర్ ఖచ్చితంగా మార్చుకోవాలా? ఇప్పుడు మాకు పాత ఎగ్జామ్ సెంటర్ ఓకే సార్, మాకు మేమేం మార్చుకోమంటే ఏం మార్చుకోకండి, అసలు మీరు ఏం టచ్ చేయకండి. ఎవరికన్నా సార్ మేము వేరే ప్లేస్లో ఉన్నాము, ఇప్పుడు కోచింగ్ కోసమని అప్పుడు మే 3న ఒక ప్లేస్ పెట్టుకున్నాము, ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళాము అంటే అప్పుడు మార్చుకోండి. మీకు అవసరం లేదు, పాత ఎగ్జామ్ సెంటర్ ఓకే అని అనుకుంటే మీరు ఏం చేయకండి, అప్లికేషన్ ఫామ్ని అసలు టచ్ చేయకండి. ఆటోమేటిక్గా మీకు అడ్మిట్ కార్డ్ వస్తుంది, దాంట్లో ఏ సెంటర్ పడితే అక్కడ వెళ్ళొచ్చు. సో ఆ పాయింట్స్ అన్నీ నేను మీకు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాను. మీరు అఫీషియల్గా ఎలా చూసుకోవాలో చెప్తాను చూడండి. అఫీషియల్గా మీరు గూగుల్లో నీట్ 2026 అని క్లిక్ చేయండి. నీట్ 2026 సింపుల్గా చెప్తున్నాను నేను, మీరు మొబైల్ అయినా చూడొచ్చు. ఇది నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఇండియా అని వస్తుంది. ఇక్కడ NEET.NTA.NIC.in వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా కండక్ట్ ఆఫ్ రీ ఎగ్జామినేషన్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ UG 2026 అని ఇచ్చారు. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. పబ్లిక్ నోటీస్ 15th May 2026 రోజు ఇచ్చారు. కండక్ట్ ఆఫ్ రీ ఎగ్జామినేషన్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఓకే 2026 ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ది NTA ప్రెస్ రిలీజ్ డేటెడ్ 12th May 2026 ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విల్ నౌ కండక్ట్ ద రీ ఎగ్జామినేషన్ ఆఫ్ NEET 2026 ఫర్ అడ్మిషన్ టు ది అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సెస్ ఇన్ ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. అంటే MBBS కోసం మేము మెడికల్ కోర్సెస్ కోసం మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. ఎప్పుడు అంటే 21st June 2026, June 21st, ఎప్పుడు సండే రోజు. ద డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ విల్ బీ ఫ్రమ్ 2 PM to 5:15 PM. అఫీషియల్ ఇచ్చారు చూడండి, ఇక్కడ 2 PM నుంచి 5:15 PM అంటే మనకు 15 నిమిషాలు ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఇదే పాయింట్ మే 3న ఎలా ఉండే 2 to 5 PM అని ఉండే, ఇప్పుడు 2 to 5:15 PM అని ఇచ్చారు, ఇంక్లూడింగ్ టైమ్ ఫర్ ఎగ్జామినేషన్ ఫార్మాలిటీస్. ఇది వెరీ క్లియర్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి. నెక్స్ట్, ద ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ వేరియస్ సిటీస్ అక్రాస్ ది కంట్రీ అండ్ అబ్రాడ్ ఇన్ పెన్ అండ్ పేపర్ మోడ్. ఆఫ్లైనే, ఇంకొక క్లారిటీ ఆఫ్లైనే, కన్ఫ్యూజ్ కాకండి. ఆన్లైన్ అని ఆఫ్లైనే. ఓకే, ఇది వెరీ క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్, ద క్యాండిడేట్ హూ నీడ్ చేంజ్ దేర్ ప్రిఫర్డ్ సిటీ ఎగ్జామినేషన్. ఎవరైతే చేంజ్ చేయాలని అనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇది. నేను చేంజ్ చేయాలని అనుకోవట్లేదు సార్, నేను అప్లికేషన్ పెట్టేటప్పుడు ఉన్న సిటీసే నాకు బెస్ట్ సార్, అవే నా సిటీస్ సార్ అంటే మీరు అసలు టచ్ చేయకండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, వాళ్ళకి మాత్రం ఏమని ఇచ్చారంటే ఇన్ దేర్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ అకౌంట్ ఆఫ్ చేంజ్ ఇన్ దేర్ ప్రజెంట్ అడ్రస్. ఎవరన్నా ప్రజెంట్ అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే మే డూ సో బై విజిటింగ్ NTA అఫీషియల్ వెబ్సైట్. మీరు NTA అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, NEET.NTA.NIC.in ఫ్రమ్ 15th May టు, అంటే మే 15th నుంచి, ఈ రోజు నుంచి 21st May వరకు, అంటే వారం రోజులు టైం ఉంటుంది. ద విండో ఫర్ అప్డేషన్ ఆఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ చాయిస్ ఆఫ్ సిటీ షెల్ బి అవైలబుల్ టిల్ 21st May వరకు. 21st May అప్ టు 23:50 నైట్ 11:30 వరకు, నైట్ 11:50 వరకు మీకు ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఛాన్స్ ఉండదు. ఇది ఒక్కటే ఛాన్స్ ఇస్తారు. ఇంకా నేను నా పేరు చేంజ్ చేసుకుంటా సార్, నాకు కొన్ని డీటెయిల్స్ నేను రాంగ్గా ఫిల్ చేశాను, అవి చేంజ్ చేసుకోవచ్చు అంటే అవి ఏవి ఇవ్వలేదు. ఓన్లీ అడ్రస్కి మాత్రమే, అంటే ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రమే చేంజ్ చేసుకోవడానికి అవకాశం. నేను అది చేసుకోను సార్, నాకు అవసరం లేదు అనుకుంటే మీరు అసలు అప్లికేషన్ ఫామ్ జోల్కే వెళ్ళకండి. ఓకేనా. ఫర్ స్టూడెంట్స్ హూ డు నాట్ ఆప్ట్ ఫర్ దిస్ ఫెసిలిటీ దేర్ ఎగ్జిస్టింగ్ చాయిస్ ఆఫ్ సిటీ విల్ బి రిటైన్డ్. ఎవరైతే అప్లికేషన్ ఫామ్ టచ్ చేయరో, ఎవరైతే దీన్ని ముట్టుకోరో, అప్పుడు వాళ్ళకి ఇంత ముందుకు పెట్టిన ఎగ్జామినేషన్ సిటీ ఫిక్స్ అయిపోతాయి అనమాట. అది అనమాట ఇది ఇచ్చారు క్లియర్గా. నో రిక్వెస్ట్ ఫర్ ఎనీ చేంజ్ విల్ బి ఎంటర్టైన్డ్ దేర్ ఆఫ్టర్. దీని తర్వాత, ఈ డేట్ తర్వాత అసలు మీకు ఛాన్స్ ఇవ్వరు అని చెప్తున్నారనమాట. సో ఆ డేట్ స్కెడ్యూల్ ఇచ్చారు ఇక్కడ. అప్డేషన్ ఆఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ చాయిస్ ఆఫ్ సిటీస్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ విండో అవైలబుల్ ఇన్ ద NTA అఫీషియల్ వెబ్సైట్. ఈ పాయింటే, ఈ వెబ్సైట్లో
15th నుంచి 21st వరకు నైట్ 11:50 వరకు ఉంటుంది ఛాన్స్. ఓకే, అవసరం ఉంటేనే చేంజ్ చేసుకోండి. పాత సెంటర్ ఓకే అంటే మీరు అసలు టచ్ చేయకండి. నెక్స్ట్ ఫీ పేబుల్ బై క్యాండిడేట్, నో ఫీ విల్ బి చార్జ్డ్ ఫర్ ది క్యాండిడేట్. అస్సలు మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కరెక్షన్ ఇన్ పర్టికులర్స్, నో కరెక్షన్ ఆఫ్ పర్టికులర్స్ విల్ బి అలౌడ్ ఎక్సెప్ట్ ప్రెజెంట్ అడ్రస్ అండ్ చాయిస్ ఆఫ్ సిటీ మెన్షన్డ్ అబోవ్. ఒక్క ఎగ్జామినేషన్ సెంటర్ తప్ప ఇంకా మిగిలినది ఏది మీకు ఛాన్స్ లేదు అంటున్నారు. కొద్దిమంది అడుగుతున్నారు మెసేజ్ చేసి, ఇప్పుడు నేను ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు అని. అదైతే ఇవ్వలేదు క్లియర్గా. అప్లై చేసుకున్న స్టూడెంట్స్కి మాత్రమే ఇది ఇచ్చారు. అప్లై చేసుకున్న స్టూడెంట్స్ కూడా ఓన్లీ ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రమే మార్చుకునే అవకాశం ఇచ్చారు. అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఇంటిమేషన్ చెప్తారు, మళ్ళీ సేమ్ మీకు ఏ సిటీ అనేది మళ్ళీ అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఫ్రమ్ ది వెబ్సైట్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ ఆన్ ది అఫీషియల్ వెబ్సైట్. యాక్చువల్గా అడ్మిట్ కార్డ్స్ మనకు జూన్ 14th నుంచి అని సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే చెప్పారు క్లియర్గా. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 21st June సండే. ఓకే, టైమింగ్ 2 to 5:15 PM. ఇది వెరీ క్లియర్గా ఇచ్చిన పాయింట్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ నీట్ 2026 ఎగ్జామినేషన్ ఈజ్ ఇండికేటెడ్ ఆన్ ది అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డ్లా కనిపిస్తుంది మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఏంటి అని. డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్స్ అండ్ ఆన్సర్ కీస్ అనేది విల్ బి ఇనిషియేటెడ్ లేటర్. ఎప్పుడు మళ్ళీ ప్రొవిజనల్కి అవన్నీ ఇస్తారు, రెస్పాన్స్ షీట్ అనేది తర్వాత చెప్తామంటున్నారు. వెబ్సైట్స్ ఇవి చూసుకోవచ్చు. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అందే ఏంటి ఇది కూడా తర్వాత చెప్తామని చెప్తున్నారు అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ద గైడ్ లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అపియరింగ్. ఓకే, ఈ మిగతా అన్ని సేమ్ రూల్స్. మీకు ఇంకేమైనా డౌట్ ఉండి, లేదు సార్ నాకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి నేనే మాట్లాడుకుంటా అంటే 01140759000 లేదా 01169227700 లేదా మెయిల్ కూడా పెట్టవచ్చు. నీట్ యూజీ 2026 @nta.ac.in దీనికి మెయిల్ చేయొచ్చు. ఇదండి నోటీస్, అఫీషియల్ నోటీస్ ఇది. ఆల్రెడీ దీని మీద నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను, కానీ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్నింగ్ వీడియోస్లలో ఏంటంటే మేము చెప్పింది వినింటారు. ఇప్పుడు మీరు క్లియర్గా ఒకసారి చదువుకోండి, చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎన్సీఆర్టీ ఫైనల్ పేపర్ టఫా, మోడరేటా, ఈజీయా, ఎన్సీఆర్టీనే మళ్ళీ రివైజ్ చేయండి. కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళకండి. ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ వస్తుంది. మంచి కాలేజీలో మీరు MBBS చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. గివ్ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.